ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2025 ఆర్థికంగా వెనుకబడి ఉన్న పిల్లలకి బాగా చదువుకోవడం కోసమని ఈ స్కాలర్షిప్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎవరి మధ్యలో అసలు ఎవరు స్కిప్ చేయొద్దు. చదువుకోవాలని ఆశ ఉండి ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ఈ ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అప్లికేషన్ వివరాల్లోకి వెళ్తే, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 28 ఆగస్టు 2025, లాస్ట్ డేట్ వచ్చేసి 22 సెప్టెంబర్ 2025. ఈరోజు 17 సెప్టెంబర్, మ్యాక్సిమం ఇంకో 5 days ఉన్నాయి. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూసి పూర్తి వివరాలన్నీ డీటెయిల్స్లో తెలుసుకుని అప్లై చేసుకోండి. స్కాలర్షిప్లో 2 రకాలు ఉన్నాయి. అవి ఏంటంటే జనరల్ స్కాలర్షిప్, అది అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి ఉంటుంది. స్పెషల్ స్కాలర్షిప్ అంటే ఓన్లీ అమ్మాయిలకి మాత్రమే. ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే, అర్హత 2023, 22, 23, 23, 24, 2024, 25 ఈలోపు 12వ తరగతి లేదా డిప్లొమా, అదే పాలిటెక్నిక్ చదివిన వాళ్ళకి కనీసం 60% మార్కులు వచ్చి ఉండాలి. అంటే 10+2 చేసిన వాళ్ళు నెక్స్ట్ హయ్యర్ స్టడీస్కి ఇంకా వెళ్ళి జాయిన్ అవుదాం, కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు అని అనుకున్న వాళ్ళు ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. మినిమం ఖచ్చితంగా 60% మార్క్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ కోర్సులు అప్లై చేసుకునేటప్పుడు అవి ఏమేమి కోర్సులు అయితే ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ, బీఏఎంఎస్ కానీ, బీహెచ్ఎంఎస్ కానీ, ఇంజనీరింగ్ కానీ, బీటెక్ కానీ, బీఆర్టెక్ కానీ జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి, లేదా డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఇంకేమైనా సరే వొకేషనల్ కోర్సులు జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా 10+2 చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా 60% మార్కులు అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. కుటుంబ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 1,50,000 లోపు ఉండాలి. స్పెషల్ స్కాలర్షిప్కి వచ్చేసినట్లయితే అర్హత అనేది 10th క్లాస్ పాస్ అయి ఉండాలని ఇచ్చారు. కనీసం మార్కులు 60% ఉండాలి. ఇందులో కూడా ఆ 3 సంవత్సరాలు ఎప్పుడైనా పాస్ అయ్యి ఉండి నెక్స్ట్ ఫర్దర్గా చదువుకునే వాళ్ళకి, అప్లై చేసుకునే వాళ్ళకి ఇది మాత్రం బాగా యూజ్ అవుతుంది. 10th అయిపోయిన తర్వాత ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, ఏదైనా ఇంటర్మీడియట్ కోర్సులు జాయిన్ అయ్యే లేడీస్కి మాత్రం ఈ స్కాలర్షిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ కుటుంబ వార్షిక ఆదాయం వచ్చేసి 4,50,000 లోపు ఉండాలి. స్కాలర్షిప్ మొత్తం సంబంధించిన వివరాలు తీసుకుంటే, ఎలా ఇస్తారనేది తెలుసుకుంటే, ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీడీఎస్ చదువుకునే విద్యార్థులకు 2 టర్ములుగా ఇస్తారు. అది 40,000 ఇస్తారు. 20,000 ఒకసారి, 20,000 ఒకసారి. ఇదే బీటెక్, బీఈ కానీ, బీఆర్ కానీ చేద్దాం అనుకున్న స్టూడెంట్స్కి 30,000 స్కాలర్షిప్ అనేది ఇస్తారు ఇయర్లీ. అది కూడా 2 టర్ములుగా ఇస్తారు. 15,000 కింద. డిగ్రీ, ఇంటిగ్రేటెడ్, డిప్లొమా, ఐటీఐ ఇలా వొకేషనల్ కోర్సులు చేద్దాం అనుకున్న వాళ్ళకి 20,000 ఇస్తారు. అది కూడా 2 టర్ముగాను 10,000. అదే ప్రత్యేక స్కాలర్షిప్ అమ్మాయిలు 10th తర్వాత పూర్తి చేసిన వాళ్ళకేమో 15,000 ఇస్తారు. అదే నెక్స్ట్ ఇంటర్ కానీ, ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ జాయిన్ అయ్యేవాళ్ళు అని అనుకున్న వాళ్ళకి స్కాలర్షిప్ అనేది అమ్మాయిలకి 15,000 ఇస్తారు. అది కూడా 2 టర్ములుగానే ఇస్తారు. 7,500 చొప్పున. మొత్తం కోర్సు వ్యవధి వచ్చేసి టైమింగ్ 2 years ఉంటుంది. గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ గరిష్టంగా 2 సంవత్సరాలు ఉంటుంది. టైం పీరియడ్ వచ్చేసి మొత్తం కోర్స్ మొత్తం వ్యవధి వరకు ఉంటుంది. కొందరు ఇంటర్న్షిప్ చేస్తారు. ఆ కాలాన్ని మినహాయించి స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుందంట. అది స్పెషల్ స్కాలర్షిప్ గర్ల్స్ వచ్చేసి గరిష్టంగా 2 సంవత్సరాలంట. రెన్యువల్ నిబంధనలు, మీ స్కాలర్షిప్ అనేది రెన్యువల్ అవ్వడానికి కనీసం ప్రతి సెమిస్టర్లోనూ 55 మార్క్స్ అనేది సాధించాలి. 55% మార్క్స్ అనేవి ఉండాలి. కోర్సు నిరంతరంగా కొనసాగించాలి. నియమాలు పాటించకపోతే, వాళ్ళు చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ పాటించకపోతే స్కాలర్షిప్ రద్దు అవుతుంది. ఈ స్కాలర్షిప్ అనేది పీజీ విద్యార్థులకి అనేది ఎవరు, ఇంట్లో 2 విద్యార్థులు ఉంటే ఎవరైనా ఒక్కరికి మాత్రమే ఈ స్కాలర్షిప్ ఇస్తారు. మెరిట్ ప్లస్ ఇన్కమ్, మా ఫ్యామిలీ ఇన్కమ్ ఆధారంగా, ఇయర్లీ ఇన్కమ్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. అవసరమైన డాక్యుమెంట్స్ అంటే 10th క్లాస్ మార్కులు మేము, అదే స్పెషల్ స్కాలర్షిప్స్కి లేడీస్కి 10th, 12+, అదే ఇంకా అదర్ డిప్లొమా ఏదైనా ఉన్నా సరే మార్క్స్ మెమోస్ ఖచ్చితంగా. అడ్మిషన్ ప్రూఫ్, మీరు ఏ కాలేజీలో అయితే జాయిన్ అవుతారో ఆ కాలేజీకి సంబంధించిన అడ్మిషన్ ప్రూఫ్, ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఫోటో, ఐడి ప్రూఫ్, మీరు ఏ కాలేజీలో చేరుతారో ఆ కాలేజీకి సంబంధించిన ఐడి ప్రూఫ్,
మిగతా వివరాలకు వెళ్తే ఎల్ఐసి అధికార వెబ్సైట్ LIC.Indian.లో చూడొచ్చు. ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా ఒకసారి చూపిస్తాను, ఎలా అఫీషియల్ ఫామ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది అఫీషియల్ అప్లికేషన్ ఫాము. గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2025. ఇందులో ఏమేమి ఇచ్చారంటే మీ స్టేట్ ఏదైతే సెలెక్ట్ చేసుకోమన్నారు. నెక్స్ట్ డిస్టిక్ వచ్చేసి, తర్వాత ఫస్ట్ నేమ్, తర్వాత మీ సర్ నేమ్, మీ ఫాదర్ అయితే మదర్ నేమ్, జెండర్ మేలా ఫీమేల్ అని, డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ డేట్ నెక్స్ట్ మంత్, తర్వాత ఇయర్, నేషనాలిటీ ఇండియన్, అడ్రస్ ఫస్ట్ అయితే ఏం అడ్రస్ ఇచ్చారు, సెకండ్ కూడా అదే అడ్రస్ ఇవ్వాలి. మ్యాక్సిమం 100 లెటర్స్, ACT, పిన్ కోడ్, ల్యాండ్ లైన్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. కంపల్సరీ అనేది ఏం చెప్పలేదు. మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సింది. ఈమెయిల్కి అనేది వెరిఫికేషన్ ఖచ్చితంగా ఈమెయిల్కి ఇది లింక్ అనేది వస్తుంది. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. స్కాలర్షిప్ ఆఫ్టర్ కంప్లీటింగ్ 10th డిప్లొమా. మీరు గర్ల్స్ జనరల్ అప్లై చేసుకుంటున్నారా లేకపోతే స్పెషల్ అప్లై చేసుకుంటున్నారా అనేది అక్కడ మెన్షన్ చేయాలి. ఎడ్యుకేషనల్ పర్పస్ దేనికోసమని, కోర్స్ నేమ్, మీరు ఏ కోర్సులో అయితే చదువుతారో మీ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్, మీ 10th పాటు ఏదైనా ఈక్వాలిటీ యూనివర్సిటీ ఏదైనా ఉంటే దాన్ని కూడా సబ్మిట్ చేయొచ్చు. ఇన్స్టిట్యూట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, అప్లోడ్ మార్క్ షీట్స్, ఇయర్ ఆఫ్ అడ్మిషన్, ఏ సంవత్సరంలో అడ్మిషన్ తీసుకున్నారు, ఏ కాలేజీలో జాయిన్ అయ్యారని, అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ ప్రూఫ్, అంటే మీ కాలేజీ నుంచి ఏ కాలేజీ అయితే ఆ కాలేజీ నుంచి మీరు అడ్మిషన్ అవుతారు కదా, అడ్మిషన్ది. గతంలో మీరు ఎప్పుడైనా స్కాలర్షిప్ తీసుకున్నారా అనేది లేదు, అప్పుడు చెప్పాలి. ఇందులో SR అని పెట్టుకోవాలి. మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. IFSC కోడ్, ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ నేము, బ్రాంచ్ నేము, అకౌంట్ నెంబరు, మీ ఆధార్ కార్డులో చివరి 4 డీటెయిల్స్. ఈ డిక్లరేషన్ మాత్రం పర్ఫెక్ట్గా మొత్తం ఇచ్చేయాలి. ఈ అప్లికేషన్ మొత్తం నేనే పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.